ప్రిపరేషన్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నాను అంటే మీరు బాగా చదువుకున్నట్టయితే ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయినట్టయితే మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు మంచి కాలేజ్ దొరుకుతుంది ఇంజనీరింగ్ లో. ఓకే, నేను లాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఈసెట్ 2025 కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఈ వీడియోలో ఈసెట్ ఎగ్జామినేషన్ ఒక ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈసెట్ ఎగ్జామినేషన్ ఏ మోడ్ లో కండక్ట్ చేస్తారు, ఈసెట్ ఎగ్జామినేషన్ ఒక సిలబస్, అలాగే ఈసెట్ ఎగ్జామినేషన్ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈసెట్ ఎగ్జామినేషన్ ఏ మోడ్ లో కండక్ట్ చేస్తారు? ఈసెట్ ఎగ్జామినేషన్ మనకి ఆన్లైన్ మోడ్ లో కండక్ట్ చేస్తారు. మీరు పాలిసెట్ రాసిన విధంగా మీకు క్వశ్చన్ బుక్లెట్, ఓఎంఆర్ షీట్ ఎవరు ఇక్కడ మీరు ఈసెట్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఒక టెస్ట్ సెంటర్ అనేది అలాట్ చేస్తారు. ఆ టెస్ట్ సెంటర్ కి వెళ్ళినట్టయితే మీకు ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. ఆ అలాట్ చేసిన సిస్టమ్ లోనే మీకు క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అక్కడ 1 by 1 క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఆ క్వశ్చన్ కిందనే ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. మీరు క్వశ్చన్ చదివి క్వశ్చన్ ని సాల్వ్ చేసుకుని మీ రైట్ ఆన్సర్ అనేది అక్కడే మార్క్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాస్తున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీరు ఆ వీడియో చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలన్న క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీరు పాలిసెట్ రాసిన విధంగానే మనకి ఈ సెట్ లో కూడా ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, 200 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ కి ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ లోనే రైట్ ఆన్సర్ ఉంటుంది. దాన్ని మీరు సాల్వ్ చేసి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెట్ 2025 రాయొచ్చు. మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా, మీకు బ్యాక్లాగ్స్ లేకపోయినా సరే. కాకపోతే ఇక్కడ బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ఏంటి అంటే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే టైంకి మీకు బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నట్టయితే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేరు. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈసెట్ అప్లికేషన్ అప్లై చేసే లోపే మీకు ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు ఈ ఎగ్జామినేషన్ కి. డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే మీకు మరీ ఎక్కువ ఏజ్ ఉంటే మాత్రం మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఓకే, సో నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2025 సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేసాను చూడండి. సో ఇది 2024 సిలబస్, బట్ 25 కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఎటువంటి చేంజెస్ కూడా జరగవు. సో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనకి మ్యాథ్స్ ఒక వెయిటేజ్ 50 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఒక వెయిటేజ్ 25 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఒక వెయిటేజ్ 25 మార్క్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒక వెయిటేజ్ 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో ఈసెట్ 2025 అపియర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఏ బ్రాంచ్ అయినా సరే మీకు ఎంపీసీ అనేది కామన్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ అనేది అందరికీ కామన్. ఓకే, మీరు ఏ బ్రాంచ్ అనేది అనవసరం, అందరికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్. ఓకే, సో ఇక్కడ ఎంపీసీ సిలబస్ విత్ డీటెయిల్డ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా ఇచ్చేసాను. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో చూడండి. సో డీటెయిల్ గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ చాప్టర్ చదివితే ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకే, ఏ చాప్టర్ లో ఎక్కువ వెయిటేజ్ ఉంది అనేది మీరు ఒక ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు ఈజీగా మీ టార్గెట్ ని అచీవ్ చేయగలరు. ఓకే, మన అప్కమింగ్ వీడియోస్ లో ప్రతి సబ్జెక్ట్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్ లో ఏది ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ సబ్జెక్ట్ లో ఏ టాపిక్ చదివితే నెక్స్ట్ టాపిక్స్ మీరు చేయగలరు అన్న క్లారిటీగా నేను వీడియోస్ చేస్తాను. మీరు కంటిన్యూస్ గా మా ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మేము డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఇచ్చాను. ఓకే, సో కంప్లీట్ సిలబస్, ఓకే, ఈసెట్ 2025 కంప్లీట్ సిలబస్ పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను. అందరూ ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్, ప్రతి నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్, నోటిఫికేషన్ మీరు ఫస్ట్ మీకు రీచ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈసెట్ సిలబస్. సో బ్రాంచ్ వైజ్ గా నేను పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. రైట్, సో ఇప్పుడు ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాను చూడండి. దీస్ ఆర్ ది బెస్ట్ బుక్స్ ఫర్ ఎంపీసీ అనమాట. సో ఎంపీసీ అందరికీ కామన్ కాబట్టి మీరు ఈ బుక్స్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి సో ఈసెట్ మ్యాథ్స్ ఆబ్జెక్టివ్ బై ఎంఈఎస్ఎస్ఎన్ ప్రసాద్ ఈ బుక్ తీసుకోండి. మోర్ దాన్ 4000-5000 సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, లాస్ట్ 2 years నుంచి మనకి ఈసెట్ పేపర్ ఒక డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీకు ఇంకా డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే, మీకు ఎక్కువ టైం ఉంది, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనుకుంటే మీరు ఎంసెట్ ఆబ్జెక్టివ్ బై డాక్టర్ ఆంజనేయులు వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఉంటుంది. ఈ 2 బుక్స్ కూడా మీరు ఫాలో అయినట్టయితే మీకు మోర్ డిఫికల్ట్ అండ్ క్రిటికల్ క్వశ్చన్స్ కూడా మీకు దొరుకుతాయి. అవి ఎంతగానో మీ ప్రిపరేషన్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లాస్ట్ 15 year క్వశ్చన్స్, ఓకే, లాస్ట్ 15 years నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఓకే,
సో మీకు ఈసెట్ లాస్ట్ 15 year క్వశ్చన్స్ మన ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. అలాగే డీటెయిల్డ్ వీడియోస్ కావాలంటే మన ఎడ్యుకేషనల్ యాప్ లోనే ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లో మన యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అవి కొంతవరకే పెడతాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ ఉండదు. ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ కావాలో మీరు పెయిడ్ కోర్స్ అన్నమాట, అది మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ మీకు ఫ్రీ కంటెంట్ కావాలి అంటే మన యూట్యూబ్ షార్ట్స్ లో ఆల్రెడీ మోర్ దాన్ 110 క్వశ్చన్స్ పైన మనం సాల్వ్ చేసి పెట్టాము. ఓకే, అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని షార్ట్ గా ఎలా చేయాలి, షార్ట్ ట్రిక్స్ అలాగే షార్ట్ కట్స్ మనం ఆ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ 2025 ప్రిపరేషన్ జర్నీలో కూడా మనం ఇంకా ఒక 200-300 క్వశ్చన్స్ అనేది యూట్యూబ్ షార్ట్స్ లో అప్లోడ్ చేయబోతున్నాము. మీరు కంటిన్యూస్ గా ఫాలో అయినట్టయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎవ్రీడే ఒక క్వశ్చన్ అనేది మన యూట్యూబ్ షార్ట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కంటిన్యూస్ గా ఫాలో అవ్వచ్చు. బట్ ఎవరికైతే ఇమీడియట్ గా బల్క్ కంటెంట్ కావాలో, అంటే మోర్ దాన్ 4,000-5,000 సాల్వ్డ్ క్వశ్చన్స్ అలాగే కంప్లీట్ ఈసెట్ కోర్స్ ఈ విధంగా కోర్స్ వైజ్ గా కావాలో మీరు మా కోర్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు. అవన్నీ పెయిడ్ కోర్సెస్ అన్నమాట. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, మన ఎడ్యుకేషనల్ యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. అలాగే మన యూట్యూబ్ షార్ట్స్ లో అప్లోడ్ చేసిన విధంగానే చాలా షార్ట్ కట్స్, నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు టెస్ట్ సిరీస్ మాత్రం అటెంప్ట్ చేయాలి. ఓకే, మీ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేద్దాం అనుకునే స్టూడెంట్స్ కి 2 రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి మా దగ్గర. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంది. ఫ్రీ టెస్ట్ సిరీస్ లో అరౌండ్ 500 క్వశ్చన్స్ పైన కవర్ అవుతాయి. ఇక్కడ సిలబస్ ఏదైతే ఇచ్చామో ఆ సిలబస్ ప్రతి చాప్టర్ నుంచి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. ఒక 30-60 టెస్ట్లనే ఉంటాయి. ఈ 60 టెస్ట్ లో మోర్ దాన్ 500 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, మన పెయిడ్ టెస్ట్ సిరీస్ విషయానికి వచ్చేసరికి మోర్ దాన్ 6,000+ క్వశ్చన్స్ అనేది మన ఈ టెస్ట్ సిరీస్ లో ఉంటుంది. సో ఇది పెయిడ్ కోర్స్ అన్నమాట. సో ఈ టెస్ట్ సిరీస్ కొనుక్కొని మీరు చాప్టర్ వైజ్ గా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, సో డిఫరెంట్ క్రిటికల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మిక్స్అప్ అయ్యి మనకి టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది అనమాట. మీకు మినిమం 6,000+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఎవరికైతే లాస్ట్ 15 years క్వశ్చన్ పేపర్స్, సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ బుక్స్ కావాలో మీరు ప్రీ బుక్ చేసుకోవాలి. ఈ బుక్ ని మీరు ప్రీ బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా ఈ బుక్ మీ అడ్రస్ కి మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ 15 years సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్ బుక్స్ ఆర్డర్ చేసుకుని పర్చేస్ చేస్తారో వీళ్ళకి సెపరేట్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మన ఫిజిక్స్ విషయానికి వచ్చేసరికి చూడండి, ఈసెట్ ఫిజిక్స్ వచ్చేసి ఆర్వి సుబ్బారావు తీసుకోండి. అలాగే మీరు ఇంకా డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటే ఎంసెట్ ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ బై దీప్తి పబ్లికేషన్ బుక్ తీసుకోండి. నెక్స్ట్ ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అలాగే మన టెస్ట్ సిరీస్ లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఈసెట్ కెమిస్ట్రీ బై ఆర్వి సుబ్బారావు, అలాగే ఎంసెట్ ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ బై దీప్తి పబ్లికేషన్ బుక్ తీసుకోండి. అలాగే ఇంజనీరింగ్ విషయానికి వస్తే నేను ఇక్కడ మెకానికల్ బుక్స్ అని చెప్తున్నాను. మన అప్కమింగ్ వీడియోస్ లో ఏ బ్రాంచ్ కి ఏ బుక్ ఫాలో అయితే బెస్ట్ అనేది నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఓకే, ఇక్కడ ఈసెట్ మెకానికల్ ఆబ్జెక్టివ్ బై ఆర్ఎం వైట్ల బుక్ తీసుకోవచ్చు. ఓకే, బట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బై ఆర్ఎస్ కుర్మి, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బై ఆర్కే బన్సల్, అలాగే మన ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే మన టెస్ట్ సిరీస్ లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు ఫాలో అయినట్టయితే మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకే, ఎవరైతే ఈసెట్ 2025 ఎగ్జామ్ ని సీరియస్ గా తీసుకొని సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు టాప్ 100 లో ర్యాంక్ కొడదాం అనుకుంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అండ్ ఈసెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది అంటే, సో మే 2025 లో ఉంటుంది. మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో ఉండొచ్చు. ఓకే, ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే అరౌండ్ 9 months టైం ఉంటుంది. ఈ 9 months లో 4 to 5 months మీరు సెమిస్టర్ కి తీసేయండి. మిడ్ 1, మిడ్ 2, అలాగే ల్యాబ్ ఎగ్జామినేషన్స్, సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. సో ఇది అలాగే మీరు రోజు కాలేజ్కి వెళ్ళి అకాడమిక్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఒక 4-5 months మీరు ఈసెట్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. ఓకే, రిమైనింగ్ 4 months లో మీరు ట్రైనింగ్ లో ఉంటారు కాబట్టి ఈ ట్రైనింగ్ టైంలో టైం ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈసెట్ ప్రిపరేషన్ కి ఎక్కువ టైం పెట్టుకోండి. ఆ టైం అంతా కూడా మీరు ఈసెట్ మీద పెట్టినట్టయితే మీకు ఈసెట్ లో మంచి ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో ఇంకా 9 months టైం ఉంది కదా, తర్వాత చూసుకుందాంలే అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు ట్రైనింగ్ లో ఉండి టైం వేస్ట్ చేస్తే సెమిస్టర్కి వెళ్ళిన తర్వాత అస్సలు మీరు ప్రిపేర్ అవ్వలేరు. ఎందుకంటే మీకు టెన్షన్ పెరిగిపోతుంది. ఒక పక్క సెమిస్టర్ ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉంచుకోకూడదు, మళ్ళీ ఈసెట్ ప్రిపేర్ అవ్వడానికి మనకు టైం దొరకదు. ఒకవేళ ఆల్రెడీ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళైతే మీరు స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎవరైతే సెమిస్టర్ చదువుతున్నారో ట్రైనింగ్ నెక్స్ట్ 6 months లో ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేసి మీరు మిడ్ 2 టైంలో ఈ టైంలో మీరు ఈసెట్ ప్రిపేర్ అవ్వద్దు, సెమిస్టర్ కి ప్రిపేర్ అవ్వండి. సో ఖాళీ దొరికినప్పుడల్లా ఈసెట్ స్లోగా ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే ఈ సెమిస్టర్ అయ్యేలోపు కొంత పోర్షన్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, వన్స్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోగానే సో నెక్స్ట్ 5-6 months ట్రైనింగ్ లో ఉంటారు కాబట్టి ట్రైనింగ్ ని కొంచెం లైట్ గా తీసుకొని ఎక్కువ ఈసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మన లాస్ట్ 2 years గా నేను ఈసెట్ ప్రిపరేషన్ వీడియోస్ చేస్తున్నాను, చాలా మంది ఫాలో అవుతున్నారు. అండ్ మా కామెంట్ సెక్షన్ లో మీరు చూడండి తెలుస్తుంది, ప్రిపేర్ అవ్వమన్నప్పుడు ప్రిపేర్ అవ్వరు, మీరు లాస్ట్ లో స్టార్ట్ చేస్తారు. ఈ సిలబస్ ని, ఈ 200 marks సిలబస్ మొత్తాన్ని ఈ 3-4 months లో కంప్లీట్ చేయలేరు. కంప్లీట్ చేయక వదిలేసి లాస్ట్ లో ఏదో చిన్న ఫేక్ షార్ట్ కట్స్ ఇవన్నీ పట్టుకుంటారు, అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఓకే, చీట్ కోడ్స్ అని ఇలాంటివన్నీ పట్టుకుంటారు, వాటి వెనకాల
వెళ్తే మీకు మంచి ర్యాంక్ రాదు, మంచి కాలేజ్ దొరకదు. ప్రిపరేషన్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నాను అంటే, మీరు బాగా చదువుకున్నట్టయితే, ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయినట్టయితే మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు మంచి కాలేజ్ దొరుకుతుంది ఇంజనీరింగ్ లో. ఓకే, నేను లాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొన్ని కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, ట్రిపుల్ సివిల్, ఈ బ్రాంచెస్ లో సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఓకే, కంప్యూటర్ అండ్ అలైడ్ బ్రాంచెస్ లో సీట్లు పెరుగుతూ వస్తున్నాయి అండ్ కోర్ బ్రాంచెస్ లో సీట్లు తగ్గిపోతున్నాయి. మెకానికల్ విషయానికి వస్తే మోర్ దాన్ 2500+ సీట్లు తగ్గిపోయినాయి. సివిల్ విషయానికి వస్తే 2000+ సీట్లు తగ్గిపోయినాయి. మీ వరకు వచ్చేసరికి ఇంకా సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం చేసిన వీడియోస్ లో కామెంట్స్ చూడండి, మీ సీనియర్స్ యొక్క కామెంట్స్, మీకే అర్థమవుతుంది క్రిటికాలిటీ ఎలా ఉందో. మంచి కాలేజ్ దొరకక, వచ్చిన కాలేజ్ లో జాయిన్ అవ్వక, ఇంట్రెస్ట్ లేక ఇన్ని బాధలు పడాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎవరికైతే కోచింగ్ కావాలో మేము ఆల్రెడీ ఆన్లైన్ కోర్సెస్ కూడా రెడీ చేసాం. ఓకే, మా ఆన్లైన్ కోర్స్ తీసుకున్నట్టయితే కంప్లీట్ గా సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. ఈ కోచింగ్ లో ప్రతి టాపిక్ ని డీటెయిల్డ్ గా, కాన్సెప్ట్ బేస్డ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎంపీసీలోనే మోర్ దాన్ 4000+ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాం. ఈ కోచింగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, రీజనబుల్ ప్రైస్ లో మీకు ఆన్లైన్ లోనే మీకు కోచింగ్ దొరికితే మీరు ఇంట్లోనే హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఈసెట్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే, రోజుకి కనీసం 2 hours చెప్పిన ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీకు స్లో అండ్ స్టడీగా ఆ టైం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ కి వచ్చేసరికి మీకు సిలబస్ అనేది పోర్షన్ కంప్లీట్ అవుతుంది. సో ఈ సెట్ లో చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రిపరేషన్ అవ్వకపోవడం. అస్సలు ప్రిపేర్ అవ్వరు. ప్రిపేర్ అవ్వకుండా లాస్ట్ మినిట్ లో ఏదో చిన్న చిన్న టెక్లు ప్లే చేద్దాం అనుకుంటారు. అవేమీ వర్కౌట్ అవ్వవు. ఫైనల్ గా యూ విల్ ఎండ్ అప్ విత్ ఏ వరస్ట్ ర్యాంక్ అనమాట. సో మీకు చెత్త ర్యాంక్ వస్తే మీకు చెత్త కాలేజీలో దొరుకుతాయి, మంచి కాలేజీలు దొరకవు. మన ఆంధ్రాలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ఇలా చాలా వీడియోస్ చేసాం మనం. మన ఛానల్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఈసెట్ 2023-24 స్టూడెంట్స్ కి మనం కంప్లీట్ గైడెన్స్ ఇచ్చాము. సో మీరు మా ప్రీవియస్ వీడియోస్, మోర్ దాన్ 300+ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ చూసినట్టయితే మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే ఈ రోజు నుంచి మనం ఈసెట్ 2025 ప్రిపరేషన్ జర్నీ మన ఛానల్లో స్టార్ట్ చేద్దాం. సో రోజు ఒక యూట్యూబ్ షార్ట్ అనేది వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకుని మనం షార్ట్ కట్ లో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, రోజు ఒక వీడియో చేసుకుంటూ వెళ్దాం. ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ పెట్టినట్టయితే మేము రెస్పాండ్ అవుతాం. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, అప్ టు డేట్ నోటిఫికేషన్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు మా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ ఉంటాయి. మరింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుండండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్.